వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. ఇక గరికపాటి గారు మనందరికీ తెలిసిందేగా. అయితే గరికపాటి గారి మొదటి భార్య ఎవరైతే ఉన్నారో గత కొన్ని రోజులుగా కొన్ని ఎలిగేషన్స్ అయితే చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అవన్నీ క్లోజ్ చేద్దామన్నట్టు చెప్తున్నారు. సో ఎందుకంటారు, దీని గురించి విశ్లేషణ అయితే తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. సార్కి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హాయ్ జాకీర్. ఎస్ సార్, ఇదైతే ఇప్పుడు కామేశ్వర్ గారు ఎవరైతే ఉన్నారో గత కొన్ని రోజులుగా మనం చూసుకుంటే గరికపాటి గారి మీద విమర్శలు చేస్తున్నారు ఫుల్గా. అయితే ఇప్పుడు అవన్నీ క్లోజ్ చేసేద్దాం ఎందుకన్నట్లుగా అంటున్నారు. ఏం చెప్తారు సార్? ఇంకా ఆపేద్దాం చాలు ఇంకా అని చెప్పేసి ఆమె ఒక లేటెస్ట్గా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎస్ సార్. అది చెప్తూనే గరికపాటి నరసింహారావు గురించినటువంటి అనేక అంటే ఆమె దృష్టిలో నిజాలు అవన్నీ కూడా బయట పెట్టారు. ఆయన ఎంత దుష్టుడు, ఎంత నీచుడు అంటూ ఆమె చెప్పుకుంటూ వచ్చారు ఆయన గురించి. ఎస్ సార్. అందులో ఆమె చెప్పింది నిజమైతే మాత్రం అవి నిజంగా భయంకరమైనటువంటి నిజాలు అనుకోవాలి. ఎందుకంటే ఈయన వరంగల్ దగ్గర ఒక ఊళ్ళో ఒక స్కూల్ పెట్టాడు తన స్నేహితులతో కలిసి. అప్పటికి కామేశ్వర గారికి పెళ్ళి అయింది. వీళ్ళ అన్నయ్యే, గరికపాటి నరసింహారావు గారు అన్నయ్యే. ఆ టైంలో టీచర్లుగా వీళ్ళు అక్కడ పని చేస్తున్నారు. ఓకే. ఈమె కూడా ఆ స్కూల్లో చిన్నపిల్లల స్కూల్ కాబట్టి పని చేస్తూ ఉన్నారు. అంతలోకి అన్నయ్యకి ఉద్యోగం వచ్చింది. నరసింహారావు గారి అన్నయ్యకి ఆమె చెప్పిన కథ ఇది. అది నిజమా కాదా అనేది వాళ్ళకే తెలుసు. సో ఆమె చెప్పిన వర్షం ప్రకారం ఆయనకి ఉద్యోగం వచ్చింది, వేరే ప్రభుత్వ ఉద్యోగం. ఆయన వెళ్ళిపోవాలి, భార్యను కూడా తీసుకొని వెళ్ళిపోవాలని ఆయన అనుకున్నాడు. ఈయన ఆపేశాడు. మీ ఇద్దరిద్దరు ఒకేసారి వెళ్ళిపోతే స్కూల్లో పిల్లలకు పాఠాలు ఎవరు చెప్తారు? నేను నెమ్మదిగా చూసుకొని ఇంకొక టీచర్ని వచ్చేదాకా ఈమెను అట్లా పెట్టండి వదిన గారిని అని చెప్పి అన్నయ్యని పంపించేసి అక్కడ ఈయనంతా తన దుష్టత్వాన్ని, తన నీచత్వాన్ని బయటపెట్టాడు. నన్ను మాయమాటలు చెప్పి నిన్ను అంత దాన్ని చేస్తాను, ఇంత దాన్ని చేస్తాను. నేను ఎక్కువ చదువుకోలేదు, కాకపోతే చిన్నపిల్లలకు కాబట్టి చదువులు చెప్తా వచ్చింది టీచర్గా. నిన్ను అవధానం చేస్తాను, ఆడవాళ్ళు ఎవరు కూడా అప్పట్లో అవధానం లేరు కాబట్టి నిన్ను ఒక మహిళా అవధానం చేస్తాను, గొప్పదాన్ని చేస్తానని చెప్పి నాకు మాయమాటలు చెప్పి నన్ను లోపరుచుకొని ఆ తర్వాత తన దుష్టత్వాన్ని అంతా కూడా చూపెట్టాడు. నాకు ఎలాంటి ఆయన మీద కాముకపరమైనటువంటి కామవాంఛలు ఏమీ లేవు. నాకు ఆయన మీద ఎలాంటి వ్యామోహము లేదు. ఆయన చెప్పిన దాన్ని నిన్ను బాగా చదివిస్తాను, నిన్ను అవధానం చేస్తానని ఏవైతే చెప్పాడో నేను వాటిని నమ్మి వాటికి లొంగిపోయి తన దగ్గర ఉండిపోయాను. కానీ అతను నన్ను తర్వాత కాలంలో నన్ను చూసిన విధానం, నా పట్ల అతను ప్రవర్తించిన విధానం అది నేను మాటల్లో చెప్పలేను. అంత దారుణంగా నాతోటి బిహేవ్ చేశాడు అని ఆమె చాలా ఆవేదనతోటి తన కథంతా చెప్పుకొచ్చింది. అంటే అసలు ఏమి జరిగింది, తను ఎందుకు ఈయన దగ్గర ఉండిపోవాల్సి వచ్చింది, నా కర్మకాలి మా ఆయన అప్పటికి ఉద్యోగం లేకపోతే నువ్వు స్కూలు పెట్టావు కదయ్యా, మీ అన్నయ్యకి కూడా ఏదన్నా దాంట్లో చూపి అని నేను నా కర్మకాలు అడిగాను. అదే నా పాలిట శాపంగా మారింది. అలా అడగటం అనేది అదంతా నా కర్మ అని అందులో ఆమె చాలా ఆవేదన వ్యక్తం చేశారు. అవును సార్. సో ఆమె చెప్పేది అదంతా కూడా ఆమె వర్షన్ నిజమైతే గనక నిజంగా గరికపాటి గారి మీద చాలా ఏహ్యభావం కలుగుతుంది మనకి. సో సాధారణంగా ఆమె ఇన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడో 40 ఏళ్ల క్రితం జరిగింది, తర్వాత బయటకు వచ్చారు. ఇప్పుడు ఇది వచ్చిందంటే తన మీద క్రిమినల్ కేసులు పెట్టారు కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడున్న భార్య ఎవరైతే గరికపాటి భార్య శారద ఉన్నారో ఆమెకు పిల్లలు ఎందుకు పుట్టలేరో అది వాళ్ళకు తెలుసు అని ఆమె ఇంకా చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. సో నాకు నా పిల్లలతో కలిసి ఉండాలని, నా పిల్లలు ఆడిద్దరు కూడా శ్రీశ్రీ గురజాడ పేర్లు అంటే మహాకవులు రచయితల పేర్లని తన పిల్లలకు పెట్టుకున్నారు వాళ్ళు. ఒకరి పేరు శ్రీశ్రీ, ఒకరి పేరు గురజాడ. ఇప్పుడు అందులో ఒక అబ్బాయి చేత గురజాడ అనుకుంటా, ఆ అబ్బాయి చేత కేసు పెట్టించారు, తల్లి మీదే కేసు పెట్టించారు. అందు గురించి నేను ఇవన్నీ కూడా బయటకు వచ్చి మాట్లాడాల్సి వస్తూ ఉంది. నేను ఇలా బయటకు వచ్చి మాట్లాడితే నన్ను, నా క్యారెక్టర్ని
తప్పుపడుతూ చాలామంది వీడియోలు చేస్తున్నారు. మీరు ఏమైనా చేసుకోండి కానీ నాకు వాటితో సంబంధం లేదు. కానీ ఇతనిది మాత్రం దుష్టబుద్ధి, నీచబుద్ధి. ఆడవాళ్ళ పట్ల ఏమాత్రం గౌరవం లేదు. ఓకే. నేను తక్కువ చదువుకున్నప్పటికీ కూడా నేను ఒక పద్యం రాస్తే అని ఆ పద్యం చెప్పింది ఆమె, అలవకగా చెప్పి. దాంతో ఆయనకు భయం వేసింది, నాకంటే ఎక్కడ ఈమె ఎదిగిపోతుందో, పేరు తెచ్చుకుంటుందో అని చెప్పి నన్ను అప్పటి నుంచి కూడా అనగదొక్కడం మొదలుపెట్టాడు. చివరికి అంటే ఇంకా అతనితో కలిసి ఉండలేని పరిస్థితి. మా అమ్మే అంటే మా అమ్మ నిన్ను వదిలించుకోమంటుందని చెప్పేసి నాతో దెబ్బలాడాడు. నా మీద చేతబడులు కూడా ఆయన తల్లి కలిసి చేశారు. ఇప్పుడు చేతబడులు నమ్మను నేను, ఇట్లాంటి మూఢనమ్మకాలని ఇప్పుడు చెప్తున్నాడు తన ప్రవచనాల్లో. కానీ ఆ రోజుల్లో తన తల్లితో కలిసి, ఆ తల్లి అలాంటి తల్లి. సో నా మీద, కోడల మీద ఆమె ఆయనతో కలిసి, గరికపాటితో కలిసి చేతబడులు చేయించింది. కాకపోతే నేను వాటిని తట్టుకొని నిలబడ్డాను అని చెప్పి ఆమె ఇప్పుడు ఈ కొత్త దాంట్లో మరింత తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది. అంటే ఆమె మీద చేతబడులు ప్రయోగాలు చేసేంత దాకా ఈయన వెళ్ళాడు అని ఆమె ఏదైతే ఇప్పుడు ఎలిగేషన్ చేస్తున్నారో, ఒక పక్క అంటే చివరికి వచ్చేటప్పటికి ఆమె అదే వీడియోలో చివర ఇప్పటిదాకా జరిగింది ఏదో జరిగిపోయింది, ఇంకా ఆపేద్దాం, ఇంకా వద్దు, ఈ వీడియోలు చేయటం వద్దు, దీన్ని ఇంతటితో ముగిద్దాం అని ఆమె చెప్పినప్పటికీ దానికి ముందు ఆమె ఈ విషయాలన్నీ కూడా బయటపెట్టారు. తన భర్త ఆయన పరిస్థితిని ఈయన అవకాశంగా మలుచుకొని తనని ఎలా లోబరుచుకున్నాడు అనేది, తనకు ఆయన మీద ఎలాంటి ప్రేమ వ్యామోహం లేకపోయినప్పటికీ కూడా నేను నా భర్తతో వెళ్ళిపోవాలనుకుంటే ఈ దుష్టుడే నన్ను ఆపాడు, మైండ్లో ఇవన్నీ పెట్టుకొని నా మీద అలాంటి ఆలోచన పెట్టుకొని అని ఆమె ఏవైతే ఇప్పుడు అన్నీ చెప్పుకుంటూ వచ్చారో అది చాలా హార్డ్ హిట్టింగ్గా ఉన్నాయి. అవన్నీ కూడా నిజంగా ఫ్యాక్ట్స్ అయితే హార్డ్ హిట్టింగ్ ఫ్యాక్ట్స్ అనుకోవాలి. మరి రేపొద్దున వీటన్నిటికీ కూడా ఆయన గరికపాటి గారు సమాధానాలు చెప్తారా లేదా మనకు తెలియదు. కానీ ఈవెన్ ఆమె శారద గారు ఇప్పుడు ఎవరైతే భార్య ఉన్నారో 30 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారో ఆమె వస్తారా లేదా మనకు తెలియదు. కానీ ఆమె చాలా మంచిది, చాలా అమాయకురాలు. నా పిల్లల్ని తన పిల్లలుగా భావించి పెంచి పెద్ద చేసింది, ఆమె దేవత లాంటిదని ఆమెను మెచ్చుకున్నారు. అవును సార్, అవును వీడియోలో. సో కానీ నా పిల్లలు నిజం తెలుసుకోవాలి, నా కొడుకులు ఇద్దరు కూడా అన్నీ చెప్పుకుంటూ ఆమె ఇప్పుడు ఇది ఏదైతే నా మీద చేతబడి ప్రయోగం కూడా చేశాడు అని ఒక కొత్త విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో, లేటెస్ట్ వీడియోలో ఆమె చెప్పారో అది మాత్రం చాలా దారుణమని, నిజంగా అది జరిగితే చాలా దారుణమనే చెప్పాలి. ఆమె చెప్పింది నిజమైతే కనుక. సో మరి వీటన్నిటికీ కూడా సమాధానం మనకు తర్వాత దొరుకుతాయా లేదా, స్పందిస్తారా లేదా గరికపాటి గారు మనకు తెలియదు. కానీ బట్ ఈ లేటెస్ట్ వీడియో ప్రకారం ఆమె చెప్పింది నిజమైతే మాత్రం గరికపాటి గారికి ఆయన మీద గౌరవం ఉండే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి ఆలోచించుకుంటారు. నిజంగా గరికపాటి నరసింహారావు ఎలాంటి పనులు చేశారు, ఎంత ఘోరమైన పనులు చేశారా ఒక స్త్రీ మీద అని చెప్పి. సో ఏమైనా ఆమె ఇప్పటికైతే ఇంకా ఎలాంటి వీడియోలు కూడా తను చేయనని చెప్పారు. నేను నా రామాయణం అవి ఆ పురాణాలకు సంబంధించినటువంటి ఆ వీడియోలు అవి చేసుకుంటాను, ఇక దీంతో ఇక ఆపేస్తాను, గరికపాటి మీద చేస్తున్నటువంటి ఈ ఎలిగేషన్స్ సంబంధించినటువంటి వీడియోలు ఇంకా నా నుంచి రావు అని ఆమె చివరగా ఏవైతే చెప్పారో మరి అవే మాట మీద నిలబడతారా, లేకపోతే ఇటు నుంచి వచ్చే ప్రతిస్పందన ఏదైతే ఉందో గరికపాటి గారి ఫ్యామిలీ నుంచి ఏమన్నా వస్తే మళ్ళీ వాళ్ళు దాటి స్పందిస్తారా లేదా అనేది మనకి మళ్ళీ రేపు ఎల్లుండి లోపల అతి కొద్ది టైంలో మళ్ళీ మనకి తెలిసే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే ఇది ఈ లేటెస్ట్ వీడియోకి సంబంధించినటువంటిది ఏంటంటే భర్త నుంచి ఆమె ఎలా దూరమైంది, ఈయనతోటి ఎందుకు ఉంది, కాపురం చేసింది, ఎందుకు పిల్లలకి అంది, అలాగే ఈయన తనని వదిలించుకోవటానికి ఏం చేశాడు, చేతబడి కూడా చేశాడని ఏవైతే చెప్పారో అవి చాలా తీవ్రంగా ఉన్నాయి. సో గరికపాటి గారి మీద ఉన్నటువంటి గౌరవానంతా కూడా తీసివేసే విధంగా ఉన్నాయి.
ఆమె చెప్పింది నిజమైతే. మరి ఆమె నిజం చెప్పింది అబద్ధం చెప్పింది అనేది వాళ్ళకు మాత్రమే తెలుసు. ఎస్ సార్. సో మొత్తానికి ఆమె ఫుల్ స్టాప్ పెట్టమని చెప్తుంది కాబట్టి సో మనం కూడా చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి, Yes, yes. ఇంకా వాళ్ళ మధ్య ఇది కంటిన్యూ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.